చెప్పు. అను ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏంటి ఇవాళ డల్గా ఉన్నావు? ఈ ఇంటర్వ్యూలు ఏంటో కానీ నా సేవింగ్స్ అన్నీ క్యాబులకి అయిపోతున్నాయి. ఈ క్యాబ్లు, ఈ ట్రాఫిక్, సర్జ్ పిచ్చి లేసిపోతుంది. ఓకే, ఇవాళ ఏంటి ప్లాన్స్ నీకు? ఏం లేదు, నేను ఇప్పుడు మా అన్నయ్యతో బయటకు వెళ్ళాలి. ఓకే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఏమ్మా నాన్నగారు ఉన్నారా? లేరు అంకుల్, బయటకు వెళ్ళారు. అన్నయ్యకి కాల్ చేస్తాను సార్. పర్లేదు, వెయిట్ చేస్తాను. హలో హలో, ఎక్కడ సచ్చావురా? కింద దమ్మేస్తున్నా, చెప్పు. ఆ ఇంటోనర్ గారు డాడీ కోసం వచ్చారు. సచ్చినోడు డోర్ కొట్టుకుండా లోపలికి వచ్చేసాను. నువ్వు త్వరగా రా. నువ్వు మాట్లాడుతూ ఉండు, ఆడికి ఇంకో క్లాస్ పడాల్సిందేలే. నువ్వు వెయిట్ చేసి వస్తున్నా. సరే, నువ్వు త్వరగా రా. సరే. 2 minutes అంకుల్, అన్నీ వచ్చేస్తున్నాడు. పర్లేదమ్మా, ఇంకేంటి సంగతులు? అది జాబ్ ట్రయల్స్ కదా అంకుల్, కొంచెం బిజీగా ఉన్నాను. అదే అమ్మా, ఈ మధ్య కనిపించడం మానేసావు. రోజు రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అవుతున్నట్టుంది. అవును అంకుల్. ఏమ్మా, పెళ్లి చేసుకోవచ్చుగా? అయినా ఈ జాబులు చాలా కష్టంగా ఉన్నాయమ్మా. అందులో సాఫ్ట్వేర్ జాబ్ మరీను. ఈ సాఫ్ట్వేర్లు అంటే వాళ్ళు వేసుకునే బట్టలు, తిరిగే క్యాబులు, ఇవన్నీ చూసి మోజు పడుతున్నారు కానీ అవి ఎంత కష్టంగా ఉంటాయో తెలుసా? అసలే స్ట్రెస్ ఎక్కువ. అబ్బాయిలే ఏం చేయలేక జుట్లు ఊడిపోతుంటే మనకెందుకమ్మా ఈ కష్టాలు? హాయిగా పెళ్లి చేసుకోక. అయినా ఎంతకాలం చేస్తారు ఈ ఉద్యోగాలు? మహా అయితే పిల్లలు పుట్టేదాకా. ఇదంతా కాదు గాని మీ నాన్నగారు చెప్పిన సంబంధం చేసుకో. అసలే ఏజ్ దాటిపోతుందిగా. ఏంటి అంకుల్, పెళ్లి చేసుకోవాలా? ఏజ్ అయిపోతుందన్నా? 1 second. ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు మీ అమ్మాయిలు అన్ని రంగాలలో టాప్లో ఉండాలి, మీరు ఏదన్నా సాధించగలరు అంటూ స్కూల్లో స్పోర్ట్స్ ఆడమంటారు, ఈ యాన్యువల్ డేకి డాన్స్ చేయమంటారు. అదే అమ్మాయి పెరిగి పెద్ద అయ్యేసరికి స్కూల్లో డాన్స్ లేకూడదు, స్పోర్ట్స్ అయితే అస్సలకే ఆడకూడదు. ఎందుకంటే డాన్స్ చేస్తే ఆడ్గా ఉంటుంది, స్పోర్ట్స్ ఆడితే బాడీ మ్యాస్కులిన్గా అవుతుంది. అండ్ మ్యాస్కులిన్ బాడీ మీ అబ్బాయిలకి నచ్చదు కదా. అంకుల్, కర్ణం మల్లేశ్వరి, పివి సింధులాగా అవ్వాలని అందరికీ ఉంటుంది. కాకపోతే కొంతమందికి స్ట్రెంగ్త్ ఉండదు, ఇంకొంతమందికి సపోర్ట్ ఉండదు. అలా కాదురా. చిన్నప్పటి నుంచి నీ గోల్ ఏంటి అని గోల్ పెట్టి నాకే గోల్ లేదురా బాబు అంటే లేదు ఆడపిల్ల కూడా చదువుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఎర్న్ చేయాలి అని చెప్పి పెంచి ఇప్పుడు లైఫ్లో ఒక క్లారిటీ వస్తున్న టైంలో మీరు పెళ్లి చేసుకోవాలి అంటే నా వీప్లో కాలొద్ది. అయినా పెళ్ళంటే 2 ఫ్యామిలీస్కి మధ్యలో జరిగే అగ్రిమెంట్ కాదు అంకుల్, 2 మనుషుల మధ్యలో ఉండే కమిట్మెంట్. అంతేకాని జుట్టు ఊడిపోతుంది, ఏజ్ అయిపోతుందని ఎవరు పెళ్లి చేసుకోరు. అయినా ఇదంతా ఎందుకు అంకుల్? పెళ్ళైన నా ఫ్రెండ్స్ని చూడండి, ఫ్రెండ్స్ ఎందుకు అక్క వదిన్నే చూడండి. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళ కన్నా ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను రా బాబు అని ఏడ్చేవాళ్ళు ఎక్కువ. అయినా క్లారిటీ లేని పెళ్లి చేసుకుని కష్టాలు పడే బదులు క్లారిటీ ఉన్న జాబ్ చేసుకుని కష్టపడడం బెటర్. సెటిల్ అవ్వడం అంటే తల ఉంచుకుని తాళి కట్టించుకోవడం కాదు, తలెత్తుకుని మా సంపాదనతో మేము బతుకుతూ ఐడి కార్డ్ వేసుకున్నా చాలు, అది తాళి కన్నా అందంగా కనిపిస్తుంది. టైం వస్తుంది అంకుల్, ఆ టైం వచ్చినప్పుడు మీరు వద్దన్నా నేనే పెళ్లి చేసుకుంటాను. ఆ టైం వస్తుంది. అన్నీ వచ్చాడు. ఏంటి అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? 5 నిమిషాలు అవుతుంది అంకుల్. చెప్తుంది కదా మా చెల్లేదో, బాగుంటే అక్కడే కూర్చుని వింటున్నా. ఆ తాలిబొట్టు ఐడి కార్డ్ డైలాగ్ ఏదైతే ఉందో చంపేశావే. బ్లడ్ అంకుల్. చూస్తా కూర్చుంటావేంటే, టీ తీసుకురా. టీ తాగుతారా అంకుల్? Hi guys! I'm Vishwita. I'm Prabhulla. I'm Anupama. I'm Vidya. Men are from Mars ఏమో తెలియదు కానీ we women are not from Venus. అందుకనే ఆల్ గర్ల్స్ ఛానల్తో వస్తున్నాము. ఇట్స్ కాల్డ్ GF అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫార్ములా. అమ్మాయిలు మీరందరూ రిలేట్ అవడానికి సబ్స్క్రైబ్ చేయండి, అమ్మాయిల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు మా క్రూలో జాయిన్ అవ్వాలనుకుంటే యాజ్ అన్ యాక్టర్, రైటర్ ఆర్ డైరెక్టర్, మెయిల్ యువర్ రెజ్యూమెస్ at career@chybiscuit.com.